ఫ్రెండ్స్ టెక్నోస్ 2010 కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి ఆగస్టు 14, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ లాంచ్ ఇన్వైట్ అయితే లీక్ అయింది. ఎవరు లీక్ చేస్తారో తెలియదు. ఇంటర్నెట్లోకి వస్తే మెరిసింది అది. తర్వాత అకౌంట్ కూడా డిలీట్ చేసేస్తారు. అకౌంట్ కూడా కనపడలేదు. ట్విట్టర్ అకౌంట్ అయితే అది మొత్తం డిలీట్ అయిపోయింది. ఈ పోస్టర్లో చూస్తే డేట్ మాత్రం సెప్టెంబర్ 9వ తారీఖు అని కనిపిస్తుంది. మోస్ట్లీ వీళ్ళు ఇదే డేట్ లాంచ్ చేయొచ్చు. 8, 9, 10 ఈ డేట్స్ ఎప్పటి నుంచో మనకి లీక్స్ బయటకు వస్తూనే ఉన్నాయి. సెప్టెంబర్ 9వ తారీఖు ఐఫోన్ 17 సిరీస్ మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈసారి చాలా ప్రొడక్ట్స్ తీసుకొని రాబోతున్నారు. ఫోన్స్తో పాటు వాచెస్ అండ్ ఐప్యాడ్ కూడా రాబోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. ఐప్యాడ్ మినీ ఇది కూడా ఐఫోన్ 17 ప్రోలో ఏదైతే ప్రాసెసర్ ఉండబోతుందో A19 Pro అదే ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. చాలా ప్రొడక్ట్స్ అయితే మనం యాపిల్ నుంచి చూడొచ్చు సెప్టెంబర్ 9వ తారీఖు. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ డైమెన్సిటీలో ఫ్లాగ్షిప్ సిరీస్ ఉంటుంది. 9 సిరీస్ ప్రాసెసర్ 9500 దీన్ని వీళ్ళు లాంచ్ డేట్ అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 22వ తారీఖు దీన్ని లాంచ్ చేస్తున్నారు. దాని నెక్స్ట్ డేనే సెప్టెంబర్ 23వ తారీఖు క్వాల్కామ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ లాంచ్ చేయబోతుంది. స్నాప్డ్రాగన్ 8 Elite 2 ఏదైతే ప్రజెంట్ మనకి 8 Elite నడుస్తుందో దాని సక్సెసర్ తీసుకొని వస్తుంది. దాంతోపాటు 8 Gen 5 అని చెప్పేసి ఇంకో ప్రాసెసర్ కూడా తీసుకొని రాబోతుంది. 2 ప్రాసెసర్స్ క్వాల్కామ్ నుంచి అయితే వస్తున్నాయి. అండ్ మీడియాటెక్ నుంచి 9500 వస్తుంది. 9500 వచ్చేసరికి వివో ఫోన్స్ లో మనం చూస్తాం. వివో X సిరీస్ లో వీళ్ళు ఖచ్చితంగా ఇవే ప్రాసెసర్స్ తీసుకొని వస్తారు. అండ్ ఒప్పో కూడా ఈ ప్రాసెసర్స్తో తీసుకొని వస్తుంది. ఇంకా క్వాల్కామ్ విషయానికి వస్తే మ్యాక్సిమం అందరూ ఇదే యూస్ చేస్తారు. ఫ్లాగ్షిప్ సిరీస్లో OnePlus నెక్స్ట్ వచ్చే 15 సిరీస్ కానివ్వండి, iQOO 15 అండ్ నెక్స్ట్ సామ్సంగ్ S26 సిరీస్ ఇవన్నీ మీకు 8 Elite 2 ప్రాసెసర్తోనే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి HTC నుంచి HTC ఒక గ్లాసెస్ని లాంచ్ చేసింది. తైవాన్లో దీన్ని సేల్కి తీసుకొని రాబోతున్నారు సెప్టెంబర్ 1 నుంచి. సేమ్ ఇవి మెటా రైబాన్ గ్లాసెస్ మనం చూసాం కదా, అలానే ఉన్నాయి. దీనికి కూడా కెమెరాస్ అయితే ఉన్నాయి. కాల్స్ చేసుకోవచ్చు. దీనిలో AI కూడా ఉంటుంది. మనం దాని క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఏదైనా చూపించి కెమెరా ఉంటుంది కదా, ఏదైనా చూపించి దాని గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే అది సమాధానాలు కూడా చెప్తా ఉంది. అండ్ ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీయవచ్చు. మనం రెగ్యులర్గా యూస్ చేసే గ్లాసెస్ మెటా గ్లాసెస్ ఉంటాయి కదా, సేమ్ అదే కాన్సెప్ట్ ఇవి అయితే వస్తున్నాయి. అండ్ ఇవి ప్రైస్ వచ్చేసరికి $500 పెట్టారు. 41,000 రూపాయలు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఇండియాకి వస్తే రావో డౌటే. నెక్స్ట్ మనం వివో నుంచి వివో T4 ప్రోని టీజ్ చేస్తుంది. ఈ ఫోన్ ఈ మంత్ లోనే ఇండియాలో లాంచ్ చేస్తారు. అండ్ ఫోన్ 25,000 రూపాయల లోపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే ఫోన్ iQOO కూడా మనం చూడొచ్చు. ఫ్యూచర్ లో iQOO Z10 Pro గా రావచ్చు. దీని స్పెక్స్ బాగున్నాయి. ఇది 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కువగా టీజ్ చేస్తుంది టెలిఫోటో లెన్స్ టీజ్ చేస్తున్నారు. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ 3x ఆప్టికల్ జూమ్ అయితే మనం చేయొచ్చు. అండ్ ఇది చూస్తుంటే సేమ్ 7 Gen 4 ప్రాసెసర్ టెలిఫోటో లెన్స్ ఇది చూస్తే మనకి V60 గుర్తు వస్తుంది. V60 37,000 దగ్గర లాంచ్ చేస్తారు. రీసెంట్ గా లాంచ్ చేస్తారు. కాబట్టి దానిలో జైస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. ఆఫ్లైన్ ఫోన్ కాబట్టి ప్రైస్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ దీనిలో జైస్ పార్ట్నర్షిప్ ఉండదు. ఆన్లైన్ ఫోన్ కాబట్టి ప్రైస్ తక్కువ ఉంటుంది. నాకు తెలిసి 25,000 రూపాయల లోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 25,000 దగ్గరలో. కెమెరా వివో కాబట్టి కెమెరాస్ కూడా బాగుంటాయి. కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసి ఫోన్ అయితే తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే లెన్స్ కార్ట్ నుంచి ఈ స్పెట్స్ యాంటీ గ్లేర్ గ్లాసెస్, ఇవి కంప్యూటర్ గ్లాసెస్. మీరు ఒకవేళ కంప్యూటర్ ముందు కూర్చొని గంటలు పని చేస్తూ ఉంటారు, మీకు ఎట్లాంటి సైట్ లేదు, 0 సైట్ ఉంది, అట్లాంటి వాళ్ళకి సెట్ అయితే అనమాట. దీనిలో మీకు యాంటీ గ్లేర్ ఉంటుంది. కంప్యూటర్ నుంచి వచ్చే రేస్ నుంచి కాపాడుతుంది కళ్ళని. UV ప్రొటెక్షన్ ఉంది. అండ్ ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే తక్కువ రేట్కి వస్తుంది. 443 రూపీస్ ఉంది. మిగతావన్నీ 530 రూపీస్ దాకా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో డీల్ కూడా ఉంది. మోటోలో బడ్స్ ప్లస్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ హెడ్ ట్రాకింగ్ ఉంటుంది. ప్రీమియం బడ్స్ ఇవి 5,500 రూపీస్కి అయితే వస్తున్నాయి. లాంచ్ అయినప్పుడు 9,000 దగ్గరలో ఉండే, ఇప్పుడు 5,500 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో వస్తున్నాయి. ఒక మీరు డీల్స్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్స్లో అయినా ఉంటాయి, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే లింక్స్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ మీరు చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. ఇండిపెండెన్స్ డే కూడా ఉంది కాబట్టి కొద్దిగా సేల్స్ డీల్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. అక్కడ ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి జియో హాట్స్టార్ రేపు ఫ్రీగా ఇవ్వబోతున్నారు. ఆగస్టు 15 కదా రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఒక్కరోజు మీరు జియో హాట్స్టార్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఫ్రీగా కంటెంట్ మొత్తం చూడొచ్చు. కాబట్టి 720p వరకే ఉంటుంది. అప్పుడు 720pలో చూడొచ్చు. అండ్ యాడ్స్ కూడా వస్తుంటాయి మధ్యలో, వాటిని భరిస్తూ మీరు కంటెంట్ రేపు ఉచితంగా మొత్తం జియో హాట్స్టార్లో చూడొచ్చు. అండ్ తర్వాత మీకు నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సేమ్ జియో లాగా జియో సిమ్ కూడా ఫస్ట్ ఫ్రీగా తీసుకొచ్చే తర్వాత ఛార్జ్ చేయడం మొదలు పెట్టారు కదా, అట్లా ఒకరోజు ఇస్తున్నారు ఫ్రీగా. ఒక వారం రోజు ఇస్తే ఇంకా ఎక్కువ అడిక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒలింపిక్ గేమ్స్ చాలా పాపులర్. ఒలింపిక్ మెడల్ కొట్టాలని చాలా మంది కోరిక ఉంటుంది. ఇప్పుడు ఒలింపిక్ మెడల్స్ మనుషులే కాదు, రోబోలు కూడా కొట్టబోతున్నాయి. కాకపోతే దాని పేరు ఒలింపిక్స్ అయితే కాదు. రోబోలకి స్పెషల్గా కాంపిటీషన్ అయితే పెట్టబోతున్నారు. ఒలింపిక్ గేమ్స్ ఉంటాయి కదా, లైక్ హై జంప్ కానీ, లాంగ్ జంప్ కానివ్వండి, రన్నింగ్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, ఇట్లాంటి గేమ్స్ అన్ని రోబోట్స్కి పెట్టబోతున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్. సో చాలా రోబోట్స్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. చైనా బీజింగ్ లో ఈవెంట్ జరగబోతుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, 17th ఎండ్ అవుతుంది. అండ్ ఈవెంట్ లో ఈ గేమ్స్ అన్ని రోబోట్స్ అయితే ఆడతాయి.
మరి చూడాలి ఎవరు గెలుస్తారో. ఇది కాన్సెప్ట్ డిఫరెంట్గా అయితే ఉంది. గేమ్స్ ఒలింపిక్ గేమ్స్ తీసుకొచ్చి రోబోట్స్కి కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఫ్యూచర్ చెప్పా కదా, ఫ్యూచర్లో ఒక మనిషి చేసే పనులను రోబో అయితే చేయగలదు. చాలామంది జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది ఇవి కానీ పర్ఫెక్ట్గా పనిచేస్తే. ఎందుకంటే వాటికి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, 24/7 పనిచేస్తున్నాయి. అండ్ రీసెంట్గా ఒక వీడియో కూడా చూసాం మనం, రోబోలు వాటికి అవే ఛార్జింగ్ పెట్టుకుంటా ఉన్నాయి. బ్యాటరీ స్వాప్ టెక్నాలజీ కూడా తీసుకొస్తున్నారు. బ్యాటరీలు అయిపోయే సమస్య కూడా లేదు. సో ఇట్లా రోబోట్స్ మీద ఎక్కువ డెవలప్మెంట్ చేస్తున్నారు. అండ్ మనిషి షేప్లో తయారు చేస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్స్ అని అందుకే అంటారు, వాటిని మనిషి చేసే పనులు చేస్తూ ఉంటాయి అవి. చూడాలి మరి ఏమైతే నెక్స్ట్ 10 yearsలో టెక్నాలజీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతుంది. నెక్స్ట్ మనకి ర్యాపిడో బెంగళూరులో ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తుంది, ఓన్లీ అని చెప్పేసి ఫుడ్ డెలివరీ అనమాట. ఇది ఓన్లీ అంటే ఇది స్విగ్గీ జొమాటో ఉంది కదా, సేమ్ అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కాకపోతే వాళ్ళు చార్జ్ చేసే దానికంటే 15% తక్కువ చార్జ్ చేస్తారు. అంటే మీకు తక్కువ పడుతుంది మీరు దీని నుంచి ఆర్డర్ పెడితే. ర్యాపిడో పాపులర్ మనకి నార్మల్ రైడ్స్ కి, ఇప్పుడు వీళ్ళు ఫుడ్ డెలివరీగా ఎంటర్ అవుతున్నారు. బెంగళూరులో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. మిగతా సిటీస్ కు తొందరలో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్లే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే గిరీష్ అడుగుతున్నారు, ఐక్యూలో ఓన్లీ గేమింగ్ ఫోన్స్ ఉన్నాయి, బట్ బెస్ట్ కెమెరాతో ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఐక్యూలో మంచి కెమెరా గేమింగ్ రెండు పర్ఫార్మెన్స్ కెమెరా కాంబినేషన్ లో ఫోన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చా అంటే కష్టమే. ఎందుకంటే ఐక్యూ పర్ఫార్మెన్స్ ఫోకస్డ్ ఫోన్ అనమాట. సో ఇప్పుడు కెమెరా అంటే వివో ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ చూపించాలి కదా. మీకు జైస్ పార్ట్నర్షిప్ కానివ్వండి, జై స్టైల్ పోర్ట్రేట్స్ కానివ్వండి, సీజనల్ పోర్ట్రేట్స్ ఇవన్నీ మీకు వివోలో ఉంటాయి, మీరు ఐక్యూలో తీసుకురారు. ఒకవేళ అవే ఐక్యూకి తీసుకొచ్చారు అనుకోండి, అట్లీస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ తీసుకొచ్చినా కానీ జైస్ పార్ట్నర్షిప్ తోటి ఐక్యూ 15 అట్లాంటి ఫోన్స్కి ఖచ్చితంగా చాలా వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. డిఫరెన్స్ చూపించాలి వివోకి ఐక్యూకి. ఐక్యూ వీళ్ళు మెయిన్ టార్గెట్ చేస్తుంది యూత్ని, ఎవరైతే పర్ఫార్మెన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారో, గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారో, సో అట్లాంటి వాళ్ళ కోసం ఐక్యూ వీళ్ళు తీసుకొచ్చిందే దానికోసం ఆన్లైన్ కేటగిరీ కింద. వివో వచ్చేసరికి ఎక్కువ ఆఫ్లైన్ కెమెరా వీటి మీద ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. నెక్స్ట్ మనకి ఢిల్లీ గురుగ్రామ్ చెందిన ప్రణయ్ కపూర్ అనే అతను తన స్టోరీ కొద్దిగా షేర్ చేసుకున్నాడు వీడియో రూపంలోనే. తను జరిగిన సంఘటన అయితే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. సో ఇతను చెప్పేదాని ప్రకారం ఇతనికి స్కోడా స్లావియా కార్ అయితే ఉంది. సో దానికి పంచర్ అయింది. పంచర్ షాప్ తీసుకెళ్ళాడు పెట్రోల్ బంక్ లో. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే పంచర్ చూసేసి 1200 రూపీస్ అయ్యిద్ది అన్నారు. ఎందుకంటే ఒక పంచర్ కాదు, ఒక 3-4 పంచర్స్ ఉన్నాయి, అవన్నీ చేయాలి, 1200 రూపీస్ అయ్యిద్ది అంటే ఆయన 3-4 పంచర్స్ అయితే కొత్త టైర్ వేయించుకుంటానని చెప్పేసి అక్కడ నుంచి తీసుకెళ్ళిపోయాడు. టైర్ షాప్కి వచ్చిన తర్వాత ఆ టైర్ కొత్త టైర్ వేయడానికి తీసుకొచ్చారు కదా, ఆయన మొత్తం టైర్ పరిశీలించిందా చెప్పింది ఏంటంటే దీనికి ఒకటే పంచర్ పడింది, అది కూడా స్క్రూ దిగడం వల్ల పడింది. మిగతా పంచర్లన్నీ నార్మల్గా ఎవరో గుచ్చినట్టున్నారు, పంచర్ పెట్టినట్టున్నారు కావాలని చెప్పేసి అని చెప్పారు. సో అతనికి అర్థమైంది ఏంటంటే ఎవరైతే ప్రీవియస్గా అయితే వెళ్ళాడో పంచర్ చేసుకోవడానికి షాప్కి, కొంతమంది రింగ్స్ వాడుతున్నారు అనమాట. ఇక్కడ రింగ్ లా పెట్టుకుని దానికి ఒక ముళ్ళులాగా షార్ప్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. వీళ్ళు టైర్ చెక్ చేస్తుంటారు, టైర్ చెక్ చేసేటప్పుడు గుచ్చుతున్నారు, దాన్ని ప్రెస్ చేసి టైర్కి లేని పంచర్ను కూడా వేసేసి ఎక్కువ పంచర్లు ఉన్నాయని చెప్పేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఆయన చెప్పేది అంటే మీరు టైర్ పంచర్ వేయడానికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ చేతులకు కానీ లేకపోతే బ్రాస్లెట్ టైప్లో ఏదన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ ఉంటే మాత్రం కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు అతనికి 8,000 రూపాయలు ఖర్చు చేసినట్టు చెప్తున్నాడు కొత్త టైర్ వేయడానికి వీళ్ళు చేసిన పని వల్ల. ఈ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఒకసారి చూడండి. పిల్లలు అటు నుంచి వచ్చారు, మళ్ళీ ఇటు నుంచి వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఒక స్ట్రీట్ డాగ్ వాళ్ళని తరుముకుంటూ వచ్చింది. జర్మన్ షెపర్డ్ అక్కడ చూస్తుంది అనమాట, ఇంట్లో నించొని చూస్తుంది. బయట కుక్క వాళ్ళని తరుగుతున్నప్పుడు ఇది జంప్ చేసి పిల్లల్ని ఆ స్ట్రే డాగ్ నుంచి అయితే కాపాడింది. వీటి మనస్తత్వం అట్లా ఉంటుంది అనమాట. రాఖీ కూడా అంతే, ఇప్పుడు జర్మన్ షెపర్డ్ నా దగ్గర కూడా ఉంది కాబట్టి ఎవరికి హానికి తలబెట్టినవో అనమాట. దాని కళ్ళ ముందు ఎవరైనా హాని చేయబోతున్నారు అనుకోండి, చేసే వాళ్ళని ఖచ్చితంగా ఆపుతుంది. చిన్నప్పుడే చూపించాను మీకు ఒక వీడియో ఉంటుంది రాఖీది. నేను ఒక చిన్న స్టిక్ తీసుకొని కొట్టబోతుంటే నా మీద అటాక్ చేస్తూ ఉంటుంది, ఎవరిని కొట్టనివ్వదు. ఇప్పుడు కూడా అంతే, ఎవరిని దాని కళ్ళ ముందు ఎవరినైనా హాని చేయడానికి చూస్తే మాత్రం ఖచ్చితంగా హాని చేసే వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. వీటి మనస్తత్వం అట్లాంటివి. ఇది ఫ్రెండ్స్ వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. రీసెంట్గా మన ఛానల్ వచ్చిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ కదా, అప్పటికి సెలవు, బాయ్.